హలో ఎవరు నువ్వా? మినిస్టర్ గారితో డైరెక్ట్ అయిపోయావని తెలిసింది నాకు. క్యాష్ నో కేసు నువ్వు సెటిల్ అయిపోయావు, మినిస్టర్ ఆయన సెటిల్ అయిపోయాడు, మేము సెటిల్ అవ్వక్కర్లేదా? నా సంగతి నీకు తెలదరోయ్. బాడీ అంతా షుగర్ ఉంది కానీ బ్రెయిన్ అంతా పాయిజనే. 20 ఏళ్ల క్రితం కడప వీరారెడ్డి ఇలాగే చేశాడు. యాక్సిడెంట్ చేయించేశాను, లారీ కింద అప్పచ్చాను, కప్పలాగా అయిపోయాడు అంతే. నో పోస్ట్ మార్టం, నో బాడీ, స్మాష్ పడైపోయాను. ఎక్కడో వీడిని చూసినట్టుంది. వీడికి మనం దబ్బేసామా, మనకి వీడి దబ్బేసాడా? అర్జెంట్ పనిలో ఉన్నాను, ఫోన్ పెట్టి నేను చేస్తాను. పెడే. ఏడు వీడు ఎక్కడికి పోయాడు? ఎక్కడికి వెళ్తే మనకేంటి? మన బ్రెయిన్లో ఏదో ఒక మూల ఇరుక్కున్న వీడి ఫ్రేమ్ని బయటికి తీస్తే వాడే తెలిసిపోతాడు. ఓకే. ఎవడా నువ్వు? నేనెవడ్నా? కడప ఈరారెడ్డి కొడుకునరా. అవును రే, మా నాన్నని చంపిస్తావా? నీ ఎవ్వరు లారీకిస్తావా? నీ అయ్యా. అవును రే, సాక్షుల్ని మ్యాచ్ చేస్తావా? లాయర్ని మ్యాచ్ చేస్తావా? జడ్జిని భయపెట్టావరా? నీ అబ్బ అగో ఇన్ని లేపేస్తాను రే. నీ అబ్బ వద్దు సార్, కూల్ కూల్. అనవసరంగా మొక్క పాడైపోద్ది. మౌనంగానే ఎదగమని మొక్క మనకి చెబుతోంది. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది బాబు. ఎవరినైనా మర్డర్ చేయిస్తే గవర్నమెంట్ ఆఫీసర్స్తో పాటు ఎఫెక్టివ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలి అని. కొంచెం సాయం చేయి బాబు. సాయం చేయి బాబు. ఇదిగో ఈ 10,000 జేబులో పెట్టి పక్కన పెట్టు. పోలీసులకు 25,000 ఇచ్చావు కదరా. ఇదిగో 25,000. లాయర్కి 50,000 ఇచ్చావు కదరా. ఇదిగో లాయర్కి ఇచ్చిన 50,000. 75,000 ఇచ్చావు కదా. 75,000 ఇదిగో బాబు. మరి నా డబ్బులు ఎవరిస్తాడరా? ఇదిగో మొత్తం తీసుకొని బతుకుంటే చాలు. కానీ ఒక చిన్న డౌట్ బాబు, నిన్నెక్కడో చూసిన గుర్తు బాగా గుర్తొచ్చింది. నిన్నెక్కడా చూడలేదన్నా గుర్తొచ్చింది బాబు. వీళ్ళు ఎదురుగుండా ఫ్రేమ్ సెట్ చేసుకోకూడదు. సార్ 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 యా, ఎవరైనా తల్లిదండ్రులను చంపేస్తే ఆది సినిమాలో ఎన్టీఆర్ లో పగ తీర్చుకోవాలి కానీ మీరేంటి సార్ పగ నమ్మేసుకున్నారు? పగానా బొంగ. అసలు ఈరారెడ్డి ఫాదరు కాదు, నాడు కొడుకుని కాదు. మరి ఎందుకు కొట్టారని? డబ్బులు టైట్ అయ్యి. అన్నయ్య తమ్ముడు, ఆ ఈరారెడ్డికి రెండో కొడుకు కూడా ఉన్నాడు. ఆడు కూడా చాలా టైట్ లో ఉన్నాడు. మూడో కొడుకు కూడా ఇంకా టైట్ లో ఉన్నాడు. ఈ సీన్ చూస్తున్న ప్రతియోడు ఈరారెడ్డి కొడుకే. ఆడిని కుమ్మేసుకోండి, సొమ్ము వేసుకోండి. మనం బ్లాక్ సెట్ చేయగానే ఆడికి ఫ్రేమ్ పగిలిపోవాలి. మధ్యాహ్నం వాడు కొట్టిన దెబ్బల నొప్పులు తగ్గాలంటే మనం కొట్టాలి మందు. డైరెక్ట్ రా. ఈడు బ్లాక్ ఈడే సెట్ చేసుకున్నాడు రా. ఏంటి బాబు పగబట్టిన పందెం కోళ్ళులాగా అలా చూస్తున్నారు? అదేంటి ఎవడైనా మందు కొనుక్కు తాగుతాడు, వీడు కొట్టుకుపోయి తాగుతున్నా. అని ఇంకో సిప్పు. మన బడ్జెట్ సినిమా మనం వచ్చిన విషయం మర్చిపోయావు. మందు చూడగా టెంప్ట్ అయిపోయినరా. ఒరే మనం వాడు బాటిల్ తీసుకున్నాం, ఆడు మనకు భయపడతాడంట. బాటిల్ పగల కొట్టు, ఆడే భయపడతాడు. బాబు మందు మొత్తం తాగేశారా? వానర్కి ఏమన్నా ఉంచారా? అసలు వానర్ బతికుండాలి కదరా. సగం బాటిల్ తో సర్జరీ చేస్తాను రే. ఏంటి బాబు అంత ఆవేశంగా ఫీల్ అవుతున్నావు? ఆవేశమా గాడిది ఏదోట్లే. నీకింకా కరెక్ట్ బ్లాక్ సెట్ అవ్వలేదురా. నేను రా నువ్వు చంపించిన వీరారెడ్డి కొడుకుని. వీరారెడ్డికి డే ఎఫెక్ట్ లో కొడుకు, నైట్ ఎఫెక్ట్ లో కొడుకు పుట్టాడా? మిడ్ నైట్ మసాలా చూస్తుండగా వీరారెడ్డి సెకండ్ సెటప్ కి పుట్టిన మొదటి నా కొడుకునరా నేను. మా నాన్న లారీతో గుద్దేస్తారా, హైవే కప్పలా అతుక్కుపోయాడు కదరా. అనమాలు కట్టలేక ఎవడో డెడ్ బాడీని మార్చిలోంచి 50,000 ఖర్చు పెట్టి మరీ తీసుకెళ్లి కర్మ చేశాను కదరా. అదంతా నా కర్మ. నీ కర్మ కాదురా, నా కర్మరా, నా కర్మరా. అనుకొడతాను చెప్పి నువ్వు కొట్టుకుంటావు ఏంటన్నా? అయితే తట్టుకో, ఫ్రేమ్ చూసుకో. నీ ఫ్రేమ్ లో నా బ్లాక్ ఎలా సెట్ అయిందిరా? బాగా సెట్ అయింది బాబు. ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కాంపెన్సేషన్ ఇవ్వాలని అర్థమైంది నాకు. ఇదిగో 10,000. రేయ్ మా అన్నయ్యకి 70,000 ఇచ్చి నాకు 10,000 ఇస్తారా? అలా అని చెప్పాడా వాడు? నా కళ్ళారా చూశాను రా, నా కడుపు తరుక్కుపోయి వచ్చాను రా. నేను ఎంత టైట్ లో ఉన్నానో నీకేం తెలుసురా. నేను ఇప్పుడు ఎంత లూజ్ లో ఉన్నానో నీకేం తెలుసు బాబు. వీడి ఫ్రేమ్ పగిలిపోయినట్టేదా.
రేయ్! నువ్వేంటి ప్లేట్ బాబ్జీ? ప్లేట్ బాబుజీ కాదు, బాలీవుడ్ బాబుజీని. కాల్ తీ బాబు, బ్లాక్ చూడలేక చచ్చిపోతున్నాను. డబ్బు తీ బాబు, దరిద్రంతో చచ్చిపోతున్నాను. అర్థమైంది. నువ్వు వీరారెడ్డి మూడో భార్యకి తెల్లవారుదామని పుట్టిన తొలి బిడ్డవి, మలి బిడ్డవి, పులి బిడ్డవి. Yes. ఇదిగో నీ కాంపెన్సేషన్.